నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇల్లు మొత్తాన్ని కాల్చి ధ్వంసం చేయడం, 2 మనం ఈ ప్లేస్ ను వదిలేసి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోవడం. నువ్వు ఈ బాబుని ఒక తల్లి భావంతో చూసావు కాబట్టి దీన్ని కాల్చను కూల్చను, నిన్ను బాధ పెట్టను, కాబట్టి ఈ ప్లేస్ ను వదిలేసి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోదాం అని చెప్పి బద్రీనాథ్ వదిలేసి కేదార్నాథ్ వెళ్ళి. హలో ఎవ్రీవన్, నేను నా పాత వీడియోలో బద్రీనాథ్ గురించి చెప్పాను. విష్ణుమూర్తి వల్ల శివుడు పార్వతి బద్రీనాథ్ వదిలేసి కేదార్నాథ్లో ఎలా సెటిల్ అయ్యారో కూడా చెప్పాను. ఒకవేళ మీరు నేను చేసిన బద్రీనాథ్ ఆలయ చరిత్ర వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. It was in June 2013 when the state of Uttarakhand was hit by the worst natural disaster of recent times. కేదార్నాథ్ బద్రీనాథ్ లాగే ఉత్తరాఖండ్లో ఉంది. రుద్రప్రయాగ్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. కేదార్నాథ్ అనేది ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదా నార్మల్గా దర్శనంకి అని చెప్పి వెళ్ళే వాళ్ళకి కానీ ఒక ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. కానీ ఎవరైనా కష్టాన్ని పట్టించుకోకుండా టెంపుల్కి వెళ్ళగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా కైలాసం లభిస్తుంది అంటారు. అసలు ఇంతకీ స్టోరీ ఏంటి? నారాయణులు ఇద్దరు కూడా ఇప్పుడున్న కేదార్నాథ్ దగ్గరికి వచ్చి శివుడి యొక్క పార్థివ లింగాన్ని తయారు చేసి అర్చన చేస్తూ ఉంటారు. పార్థివ లింగం అంటే మట్టితో తయారు చేసిన ఒక లింగం. నువ్వు పూజ ఎలా చేసావో అన్నది భగవంతుడు చూడు, నీలో ఉన్న ఇంటెన్షన్ చూస్తాడు. నారాయణుల ఇంటెన్షన్ చూసిన శివుడు వాళ్ళ భక్తికి మెచ్చి పార్థివ లింగంలోంచి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకొని అడిగాడు. వాళ్ళు ఏం కోరుకున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్ లో నువ్వు ఒక లింగమూర్తివై వెలిసి ఈ లోకాన్ని కాపాడు అని కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడి అర్చన చేసి శివుడి అనుగ్రహం పొందిన తర్వాత వాళ్ళ కోసం ఏదైనా కోరుకోకుండా లోకం కోసం ఎందుకు కోరుకున్నారు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పూర్వం వాళ్ళందరూ అలా చేయడానికి ఒక రీజన్ ఉంది, దాన్నే యాక్సెసిబిలిటీ అంటారు. సపోజ్ మీరు ఒక ఫోన్ కొన్నారు, కొన్నాళ్ళు వాడిన తర్వాత ఫోన్ కు ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫోన్ ని రిపేర్ చేయాలి అంటే ఆ సర్వీస్ సెంటర్ ఎక్కడో అమెరికాలో ఉంటే మీ పని అవుతుందా, లేకపోతే మీ ఊరికి దగ్గరలో ఒక సర్వీస్ సెంటర్ ఉంటే మీ పని అవుతుందా? ఇది కూడా అంతే. మన జీవితంలో మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే దేవుడికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే ఒకళ్ళు వైకుంఠంలోనూ ఒకళ్ళు కైలాసంలోనూ ఉంటే ఎలా? అందుకే మన దేవుళ్ళు లింగ రూపాల్లోనూ విగ్రహ రూపాల్లోనూ మన భారతదేశంలో వెలిసారు. మనం భక్తితో వెళ్ళినా లేదా మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వెళ్ళినా చాలా ఈజీగా యాక్సెసిబుల్ గా ఉంటుంది కదా. అందుకే శివుడు లింగ రూపంలో వెలిసిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు గడిచాయి, కొన్ని యుగాలు గడిచాయి. మెల్లిమెల్లిగా లింగం క్షీణించుకుంటూ వచ్చింది, ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలింది. అది ద్వాపర యుగ అంతం. ఒక వేటగాడు బాణం వేయగా శ్రీకృష్ణుడు కాలు బొటన వేలికి ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు అన్న సంగతి మీలో చాలా మందికి తెలుసు. అదే సమయంలో హస్తినాపురిని ధర్మరాజు పరిపాలిస్తున్నాడు. కృష్ణుడు తన అవతారం చాలించక ముందర ఒక సంఘటన జరిగింది. తన 100 మంది పిల్లలైన కౌరవులు చచ్చిపోయిన బాధ ధృతరాష్ట్రుడిలో పెరిగిపోయింది. దానివల్ల ధృతరాష్ట్రుడు మానసికంగా కృంగిపోయాడు. ఇదే సమయంలో భీముడు కావాలని ధృతరాష్ట్రుడు ముందుకొచ్చి కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడి పిల్లల్ని ఎలా చంపేనో అందరికీ చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఇంకా కృంగిపోయేవాడు. కొన్నాళ్లు తిండి మానేశాడు. మెల్లిగా ఒక రోజు సన్యాసాశ్రమం తీసుకుందామని డిసైడ్ అయ్యి గాంధారిని తీసుకొని అడవుల్లో వెళ్ళిపోతాడు. వాళ్లతో పాటు కుంతీదేవి కూడా వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి వాళ్ళు ఉంటున్న ఆశ్రమానికి నిప్పు అంటుకొని వాళ్ళు ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ విషయం పాండవులకు తెలిసింది. అప్పటికే వాళ్ళ అన్నదమ్ములు చంపడం వల్ల మనశ్శాంతి పోయిన పాండవులకి వాళ్ళని పెంచిన స్వంత తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్న ముగ్గురు దహనమైపోయారు అని తెలిసి ప్రపంచం స్తంభించిపోయిన పాండవులకి శ్రీకృష్ణుడు ఇంకా లేదు అని తెలిసింది. శ్రీకృష్ణుడు లేని జీవితం మనకెందుకు అని చెప్పి పరీక్షిత్తుని రాజుని చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాండవులు 5 శరీరాలతోనే స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నారు. శరీరంతోనే స్వర్గానికి వెళ్ళొచ్చు, ఆ రూట్ కూడా ఉంది, కాకపోతే హిమాలయాల్లోంచి ఉంటుంది. ఆ రూట్ చెప్పగలిగేది మహాశివుడు ఒక్కడే. శివుడి దర్శనం ఎక్కడ లభిస్తుందా అని మొత్తం అంతా తిరిగారు, ఎక్కడ దొరకలేదు. అలా తిరుగుతూ కేదార్నాథ్కి వచ్చారు. అక్కడ క్షీణించిపోయి ఉన్న లింగానికి దర్శనం చేసుకున్నారు. శివుడికి వాళ్ళు వచ్చినట్టు అర్థమైంది. శివుడు పాండవుల్ని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఒక దున్నపోతు రూపంలో వచ్చి పరిగెడుతున్నాడు. పాండవులకి అనుమానం వచ్చింది. బయటకు వచ్చి చూశారు. దున్నపోతుల గుంపులో దున్నపోతు రూపంలో ఉన్న శివుడు కూడా దూరిపోయాడు. పాండవులందరూ పరిగెట్టుకొని వెళ్లి శివుడున్న దున్నపోతుని గుర్తించి పట్టుకోవడానికి ట్రై చేశారు. కాళ్ళు పట్టుకుందాం అనుకున్నారు, దొరకలేదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత తోక పట్టుకోగలిచారు. ఇప్పుడు శివుడు వాళ్ళ భక్తికి మెచ్చి దున్నపోతు యొక్క పృచ్ఛ భాగాన్ని, అంటే హంప్ మాట, అంటే వెనకట్ల గుంపులో ఉంటుంది కదా అది, సో ఆ భాగాన్ని అక్కడ శివలింగం కింద మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ భాగంతో పాటు ఇంకొక 4 భాగాల కింద మారాడు. సో ఇప్పుడు
టోటల్ గా 5 ప్లేసెస్ లో శివలింగాలు ఉన్నాయి. పృచ్ఛభాగం కేదార్నాథ్లో, మొహం ఏమో రుద్రనాథ్లో, చేతులేమో తుంగనాథ్లో, బాడీ ఏమో మధ్యమహేశ్వర్లో, జుట్టేమో కల్పేశ్వర్లో. వీటినే పంచకేదర్ అని కూడా అంటారు. శివుడు దర్శనం ఇచ్చిన తర్వాత పాండవులకి స్వర్గానికి వెళ్లే మార్గం చెప్పారు. పాండవులు ఈ కేదార్నాథ్ లో ఆలయాన్ని నిర్మించారు. కేదార్నాథ్ లోనే కాదు, ఇందాకలు చెప్పిన 5 చోట్ల కూడా ఆలయాన్ని నిర్మించారు. తర్వాత పాండవులు స్వర్గానికి ఎలా వెళ్లారో ఏంటో అనేది చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. అది నేను మహాభారత సిరీస్ లో ఖచ్చితంగా కవర్ చేస్తాను. కొన్ని సంవత్సరాలు గడిచాయి. తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చారు. ఆయన ఈ టెంపుల్ ని పునరుద్ధరణ చేశారు. ఆదిశంకరాచార్యుల తర్వాత 400 సంవత్సరాల పాటు ఈ కేదార్నాథ్ టెంపుల్ మంచులో కప్పిపోయి ఉండిపోయింది. 400 సంవత్సరాల తర్వాత ఈ టెంపుల్ బయటపడింది. ఇది ఎలా తెలిసిందో చెప్తా. Where more than 5,000 people were reported to have died and thousands had gone missing. అది 2013 జూన్ 16. కేదార్నాథ్ లో వాతావరణం నార్మల్ గానే ఉంది. ఎప్పట్లాగే వర్షం పడుతోంది. మెల్లిమెల్లిగా వర్షం పెద్దదైంది. ఈ కేదార్నాథ్ దగ్గర చోరాబారి గ్లేషియర్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ వర్షం మెల్లిగా ఎక్కువ అవడం వల్ల మంచుకొండ కరిగి నదిలో కలిసి వరదలా మారింది. వాటర్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. 100 మందికి పైగా చనిపోయారు. 4,000 మందికి పైగా కనిపించకుండా పోయారు. అదే టైంలో చాలా మంది వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి కేదార్నాథ్ టెంపుల్ లోకి వెళ్ళారు. కేదార్నాథ్ టెంపుల్ ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్ అంటారు. ఈ వరద అంతా అయిపోయిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వచ్చి టెస్ట్ చేశారు. వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే ఆ ఆలయాన్ని నిర్మించిన రాళ్లు ద్వాపర యుగానికి చెందినవని తెలుస్తుంది. అలాగే ఆ రాళ్ల మీద ఎల్లో కలర్ లైన్స్ ని కనుక్కున్నారు. ఎల్లో కలర్ లైన్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి అంటే ఎప్పుడైనా ఈ రకమైన రాళ్లు మంచులో కానీ ఇరుక్కుపోయి ఎండిపోతే అలాంటి లైన్స్ ఫార్మ్ అవుతాయి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు మినీ ఐసేజ్ అంటారు. ఆ పీరియడ్ లో మంచువానలు బాగా ఎక్కువ కురిసాయి. అదే టైంలో ఈ టెంపుల్ దాదాపు 400 సంవత్సరాలు మంచులో కూరుకుపోయి ఉండిపోయింది. కానీ టెంపుల్ చెక్కు చెదరలేదు, ఏం జరగలేదు. మంచు కరిగిన తర్వాత ఎలా ఉన్న ఆలయం అలాగే మళ్ళీ బయటకు వచ్చింది. అందుకే దీన్ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్ అంటారు. 2013 వరదల ఇన్సిడెంట్ అప్పుడు ఇందాకలా చెప్పాను కదా చాలా మంది జనాలు టెంపుల్లోకి వచ్చి దాక్కున్నారని. ఆ టైంలో టెంపుల్ వైపు ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తుంది. ఆ బండరాయి దొర్లుకుంటూ వచ్చిన స్పీడ్కి రాయి ఈజీగా టెంపుల్ మీద పడి టెంపుల్ని ముక్కలు చేయొచ్చు. కానీ విచిత్రంగా ఏం జరిగింది అంటే టెంపుల్కి కొన్ని సెంటీమీటర్ల దూరంలోనే ఆ రాయి ఆగిపోయింది. ఆ రాయి ఒకటే కాదు, ఏ రాయి అయినా ఆ ఆలయం వైపు వస్తున్నప్పుడు ఆ ఆలయానికి టచ్ అవ్వకుండా ముందే ఆగిపోతుంది అంటారు. ఆ దొర్లుకుంటూ వచ్చిన బండరాయే ఆ ఆలయాన్ని చాలా వరకు కాపాడింది. అక్కడున్న జనాల్ని కూడా కాపాడింది. ఆ రాయికి భీమ్శిల అని పేరు పెట్టారు. ఎందుకంటే భీముడు గదలా ఉందని అక్కడ లోకల్ జనాలు ఆ పేరు పెట్టారు. అలాగే ఆ రాయికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. బద్రీనాథ్ లాగే ఈ ఆలయాన్ని కూడా 6 నెలలు మూసి 6 నెలలు తెరుస్తారు. ఎందుకంటే బద్రీనాథ్ కేదార్నాథ్ కూడా హిమాలయాలకి బాగా దగ్గరగా ఉండే రీజియన్స్ కాబట్టి 6 నెలలు టెంపరేచర్ లో మనుషులు బతకలేరు. 6 నెలలు ఆలయం మూసున్నప్పుడు శివుడు ఆ ఆలయాన్ని పరిసర ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటాడు అంటారు. మీకు కానీ కేదార్నాథ్ గురించి ఇంకేమైనా ఫ్యాక్ట్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హిస్టారిక్ రివీల్స్ సైనింగ్ ఆఫ్. బై. చాలా ఉన్నది భారత్ హిస్టరీ, చాలా గొప్పది భారత్ హిస్టరీ. చాలా మందికి తెలియని మన స్టోరీ తవ్వి తీస్తా ప్రతి ఒక్క మిస్టరీ. భక్తి బోధన దోనో కా మిక్స్. వెల్కమ్ టు హిస్టారిక్ రివీల్స్. హిస్టారిక్ రివీల్స్.